వైకాపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం సన్నీరావును గురువారం ఓ బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పాటి మీద సత్యరాజ్ అనే వ్యక్తి 60వ వార్డు అశోక్ నగర్లో నివాసం ఉంటూ కోరమండల్ కంపెనీలో ఒప్పంద కార్మికుడిగా కాంట్రాక్టర్ వద్ద పనులు నిర్వర్తించేవాడు. గత సంవత్సరం తన విధుల్లో భాగంగా పనులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందకు జారిపడటంతో తలకు పెద్ద గాయం తగలడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కంపెనీ యాజమాన్యం హాస్పిటల్లో తరలించి చికిత్స చేయడం జరిగింది. చికిత్స అనంతరం బాధితుడు సత్యరాజుకు ఎడమ చేయి పక్షపాతం, నోరు మాటలు రాక పడిపోవడంతో పాటుగా ఒక కన్ను కూడా పూర్తిగా దెబ్బతిని చూడలేని పరిస్థితిలో ఉండగా అదే సమయంలో కోరమండలి యాజమాన్యం సత్యరాజుకు అతి తక్కువ నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం జరిగిందని, ప్రతి నెల పింఛన్ కూడా ఇస్తానని కోరమండలి యాజమాన్యం ఒప్పుకుందని, సంవత్సరం కావచ్చినా కానీ ఇంతవరకు పింఛన్ ఇవ్వకపోగా కనీసం అర్హత తగ్గ ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదని, తన కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని బాధిత కుటుంబ సభ్యులు సరగడం పత్నిరావును తమ ఆవేదనను తెలియజేశారు. నమస్కారం. ముందుగా కోరమండల్ కంపెనీలోని ఒక కార్మికుడు పైనుంచి పడిపోయి దెబ్బలు తగిలి కళ్ళు కూడా కనిపించలేని పరిస్థితి. ఈ సత్యరాజ్ అనే వ్యక్తి అశోక్ నగర్లో ఉంటున్నాడు, 60వ వార్డు అశోక్ నగర్లో ఉంటున్నాడు. మరి ఈ వ్యక్తిని కోరమండల్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొట్టుకున్నారు. మరి అలా కాకుండా ఇతనికి న్యాయం జరిగినట్టు ఈ కోరమండల్ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే చాలా గ్రామాల్లో కూడా మరి పొల్యూషన్ వల్ల చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ హెచ్పిసిఎల్, కోరమండల్, ఆలు క్లోరైడ్ ఈ 3 కంపెనీలు కూడా ఒక విషవాయు లాంటివి. అర్ధరాత్రి 1 గంట టైంలోనే వీళ్ళు ఈ యొక్క పొగ విషవాయులు వదులుతుంటారు. అనేక గ్రామాలు చాలా మట్టుకు ధర్నాలు చేసి చాలా మట్టుకు రోడ్లు కూడా ఎక్కారు. మరి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా ఈ 3 కంపెనీల మీద మీరు చర్యలు తీసుకోండి. లేదంటే మాత్రం ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలోనే చిన్నపిల్లలు ఆస్మా, గుండె జబ్బు రావడం, మరి చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి అటువంటి ఈ యొక్క 3 గ్రామాలు కూడా సింధ్యా నుంచి గాజావ్ కూడా మరి చాలా మంది కూడా ఉపాధి లేక నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పై రాష్ట్రం తీసుకొచ్చి మన ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే పొల్యూషన్ మేము పేర్చడం, అలాగే ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వడం, ఇది ఎక్కడ న్యాయం? వీళ్ళకి ఎన్ఓసి ఎలాగేస్తున్నారు అంటే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తే ఎన్ఓసికి వెళ్తే చాలా రికార్డెడ్లు అన్నీ ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి పై రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఎన్ఓసి, హెచ్పిసిఎల్, కోరమండల్, ఆలు క్లోరైడ్ నుంచి ఎలాగేస్తున్నారు? వీళ్ళందరూ మరి అధికారులందరూ దీని మీద చర్యలు తీసుకోవాలి. అధికారులందరూ దీని మీద చర్యలు తీసుకోవాలి. వీటికి ఇక్కడ కార్మికులు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా మీరు న్యాయం చేసే ప్రక్రియ తీసుకోవాలి. లేదంటే ఇది ప్రజల తరపునే నేను ఉద్యమం చేస్తాను. ఎందుకంటే దీని మీద రిలే నిరాహార కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కార్మికులకి ఎవరికైనా సరే ఇబ్బంది పడినా నేను ఎటువంటి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. చాలా మంది కోరమండల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఈ ఆలు క్లోరైడ్ కానీ ఈ చాలా మంది పెద్ద పెద్దలు పిలిచి వాళ్ళ కేకులు, బిస్కెట్లు ఇచ్చి లోపల ఏమిస్తున్నారో మన నాకు తెలియదు. వీళ్ళందరూ కామ్ అయిపోతున్నారు. ఇలాంటి కామ్ అయిపోయే పత్నిరావు కాదు. ఒక్కసారి మీ 3 కంపెనీలు కూడా గమనించండి. ప్రజలకి ఇబ్బంది పడితే ఏది కూడా సహించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలోనే ₹1 ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది పడి ఎవరైనా చనిపోతే ఈ 3 కంపెనీలు కూడా ₹1 ప్రకటించాలి. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపెట్టుకుంటున్నారు. ఒక ప్రాణం విలువ 5 లక్షలు, 10 లక్షల. ఒకసారి మీరే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది మీరే న్యాయం చేయగలరు. వీళ్ళకి ఇంక ఎవరి తరం కాదు. మీరు ఒక్కసారి ఈ యొక్క కంపెనీల మీద మీరు నిఘా పెట్టండి. ఎందుకంటే సింధ్యా నుంచి గాజావ్ గారు కూడా అన్ని కంపెనీలు కూడా మొండి చేయి చూపిస్తుంది ప్రజలకి, మా తెలుగు వాళ్ళకి. కానీ ఇది మీరే న్యాయం చేయగలరని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే మరి ఎన్నో గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలగరాజు అనే కార్మికుడికి మీరు పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని నేను వైఎస్ఆర్సీపీ నగర ప్రధానిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అతను 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు కూడా ఇప్పుడు అతనికి పెట్టిన మెడిసిన్ ఇప్పుడు నెలకి 8,000 అలాగా మందులు అవుతున్నవి. ఇప్పుడు మాకు ఇచ్చిన ఆధారం వేతనాలు వచ్చిన ₹1 లేదు మాకు. ఒక పిల్లల వల్ల మేము 4 బతుకుతున్నాము. ఓ పాప ఉంది. ఇంకా
అది ఏం చేస్తారో మీరు, మా అన్నదమ్ములు అవి ఉన్నా కాబట్టి మీరే మాకు మేలు చేయాలి. నా భర్తకి ఏం చేస్తారో మొత్తం పింఛని గురి వేస్తారు, ఏం వేస్తారో జీవితకాలం లైఫ్ లాంగ్ చేసినట్టు చూడండి సార్.